Hello guys, today in this video we are going to discuss about illustration to accounting equation approach guys. So I see a model problem ఇది ఓకే. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం guys. సో వాడు క్వశ్చన్ ఏమంటారంటే సి డెవలప్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ అన్నాడు. అంటే డెవలప్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్స్. అంటే బిగినింగ్ అమౌంట్స్ ఇచ్చాడు, ఎండ్ అకౌంటింగ్ అమౌంట్స్ ఇచ్చాడు గైస్. బ్యాలెన్స్ షీట్, బిగినింగ్ బ్యాలెన్స్ షీట్ది, ఎండ్ బ్యాలెన్స్ షీట్ది అమౌంట్ ఇచ్చాడు. ఓకే. సో బిగినింగ్, అట్ ద బిగినింగ్ వాట్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్ ఉన్నాయి అంటే బిగినింగ్ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయంటే సో క్యాపిటల్ 51 lakhs, లోన్ క్యాపిటల్ 51 lakhs, లోన్ 11,50,000, ట్రేడ్ పేయబుల్ 5,70,000, ఫిక్స్డ్ అసెట్స్ 12,80,000, ఇన్వెంటరీ 22,60,000, ట్రేడ్ రిసీవబుల్స్ 17,50,000, క్యాష్ అట్ బ్యాంక్ 15,30,000. సో దీస్ ఆర్ ద బిగినింగ్ అమౌంట్స్ ఇచ్చాడు. ఇయర్ ఎండ్ అమౌంట్స్ కూడా ఇచ్చాడు గైస్. అంటే ఇయర్ ఎండ్ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఫిక్స్డ్ అసెట్స్ 12,72,000, ఇన్వెంటరీ 22,90,000, ట్రేడ్ రిసీవబుల్స్ 17,50,000, క్యాష్ అట్ బ్యాంక్ 15,60,000, లోన్ 11,50,000. సో ట్రేడ్ పేయబుల్స్ 5,80,000 గైస్. ఓకే. సో బిగినింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, బిగినింగ్ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఇచ్చాడు, ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఇచ్చాడు గైస్. ఓకే. సో నౌ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ వాడు ఏం కనుక్కోమంటారంటే మనకి రిక్వైర్డ్ ఏమేమంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ ఆర్ లాసా మేడ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ యూజింగ్ ద అకౌంటింగ్ ఈక్వేషన్. అండ్ సెకండ్ వన్ ఏమంటే ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఇవి ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఇచ్చారు గైస్. ఓకే. సో మనం ఏం చేయాలంటే దానికి ఫస్ట్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. చూడండి, ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే వీఆర్ యూజింగ్ ఎక్స్ప్లెనేషన్ అంటే వీఆర్ యూజింగ్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్, రైట్? దట్స్ ఇట్ నా అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్? అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. దిస్ ఇస్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. ఓకే. అకౌంటింగ్ ఈక్వేషన్ ఇది అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ గైస్. ఓకే. టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్, మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కంపేర్ క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్. అంటే ఎప్పుడన్నా కానీ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్లోజింగ్ క్యాపిటల్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేస్తే, క్లోజింగ్ క్యాపిటల్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. అది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ కావాలి. అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటి? అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఓకే. సో ప్రాఫిట్ కావాలంటే క్లోజింగ్ క్యాపిటల్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇవి రెండు మనకి ఈ 2 పాయింట్స్ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో సొల్యూషన్ ఏంటంటే ఆ క్వశ్చన్కి వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే ఏ అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. ఓకే. మనకి బిగినింగ్ బ్యాలెన్స్ షీట్, బిగినింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఎంత? క్యాపిటల్ E0, ఇవి బాగా గుర్తుకుని E0 51 lakhs ఇచ్చాడు. లయబిలిటీస్ L0 ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్, టోటల్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? 17,20,000. అందులో లోన్స్ 11,50,000, ఇది 5,70,000 ట్రేడ్ పేయబుల్స్. సో టోటల్ 17,20,000. సో క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు 51 lakhs, లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 17,20,000. అసెట్స్ ఏమేమి? ఫిక్స్డ్ అసెట్స్ 12,80,000, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్. సో అసెట్స్ టోటల్ ఎంత? 68,20,000 గాయస్. ఓకే. టోటల్ 68,20,000. సో ఇక్కడ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈ ప్రాబ్లమ్ని మనం బిగినింగ్ దాన్ని అకౌంటింగ్ ఈక్వేషన్ లెగి మనం కన్వర్ట్ చేసుకుంటే లైక్ ఏ0 అంటే ఏంటి? టోటల్ అసెట్స్ అంటే ఇన్వెంటరీ ప్లస్ రిసీవబుల్స్, క్యాప్చ్ అన్న ఈ మూడు కలిపితే 6 lakhs. సో అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 68,20,000 ఇస్ అసెట్స్. సో ఇక్కడ యాజ్ పర్ ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ మళ్ళీ నెక్స్ట్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్నా. సో మనకి క్యాపిటల్ ఎంత ఉంది? 51,000. సో E0 ఈజ్ ఈక్వల్స్ 51,000 వేసుకున్నాము. ప్లస్ లయబిలిటీస్ ఎంత? 17,20,000. సో ఇవి రెండు కలిపితే ఇవి రెండు అవుతాయి గైస్. సో అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ 68,20,000. ఇవి రెండు కలిపితే కూడా 68,20,000. సో ఈ ఇన్ఫర్మేషన్ని టోటల్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము ఈ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద బిగినింగ్ ఇయర్ ఆఫ్ ద అమౌంట్స్. అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అసెట్స్ ఏంటంటివి? ఈ విధంగా మన క్యాపిటల్, లయబిలిటీస్ ఇవి రెండు ఒకతాకు వస్తాయి. అసెట్స్ అన్నీ ఒకతాకరకు వచ్చాయి. ఓకే. నెక్స్ట్
అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఇక్కడ లయబిలిటీస్ అన్నాడు. ఓకే, లయబిలిటీస్ అంటే ఏంటి? టోటల్ లోన్స్ ప్లస్ పేయబుల్స్ 17,30,000 ఇయర్ ఎండ్. సో అసెట్స్ A1, ఈ A1 అనేది గుర్తుకున్నాయి. టోటల్ అసెట్స్, ఇది టోటల్ లయబిలిటీస్ గాయస్, ఇక్కడ టోటల్ అసెట్స్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు టోటల్ అసెట్స్ వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెంటరీ ప్లస్ ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ రిసీవబుల్స్ ప్లస్ క్యాష్ టోటల్ 68,20,000 వచ్చింది గైస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఫైనల్గా ఏంటంటే అసలు లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? 17,30,000. ఇయర్ ఎండ్లో అంటే అసెట్స్ ఎంత ఉన్నాయంటే 68,72,000. ఓకే, నవ్ క్లోజింగ్ క్యాపిటల్. ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? మనం అప్పుడైనా చెప్పుకున్నాం. ఏమి క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? క్లోజింగ్ క్యాపిటల్ అంటే A1 మైనస్ L1. A1 అంటే ఏంటి? బాగా అబ్జర్వ్ చేయండి. A1 ఎక్కడుంది? ఇయర్ ఎండ్ అసెట్స్ మైనస్ L1 ఇయర్ ఎండ్ లయబిలిటీస్. A1 మైనస్ L1 ఈజ్ ఈక్వల్స్ టు 68,72,000 మైనస్ 17,70,000. సో మనకి క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 51,42,000 వచ్చింది. ఓకే, నౌ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఏంటంటే E1 మైనస్ E0. E1 అంటే ఏంటి? E1 ఎక్కడుంది? క్లోజింగ్ క్యాపిటల్ ఎంత? 51,42,000 మైనస్ E0 అంటే E0 ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్. దిస్ ఇస్ ద E0. ఓకే, ఓపెనింగ్ క్యాపిటల్. సో ప్రాఫిట్ కావాలంటే E1 క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ 51,42,000 మైనస్ 51 lakhs టోటల్ ఈజ్ ఈక్వల్స్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 42 lakhs. దిస్ ఈజ్ ద ప్రాబ్లం గైస్. సో మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది గైస్. ఓకే, జస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయండి, ఇక్కడేం పెద్ద ఇదేం లేదు. సో జస్ట్ మనము ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈ ఫార్మాట్లోకి చేసుకున్నాము. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ అసెట్స్ లయబిలిటీస్లోకి వేసుకున్నాము ఇయర్ ఎండ్లో. ఓకే, సో మనకి క్లోజింగ్ క్యాపిటల్ కావాలన్నాడు. క్లోజింగ్ క్యాపిటల్ అంటే మనకి E1 అంటే ఏంటి? క్లోజింగ్ క్యాపిటల్ అనుకోండి. E1 ఏమనుకున్నామంటే క్లోజింగ్ క్యాపిటల్ అనుకున్నామే. క్లోజింగ్ క్యాపిటల్ కావాలంటే A1, వాట్ ఈస్ A1? అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంతే కదా. సో క్యాపిటల్ అనేది వస్తుంది, క్లోజింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది గైస్ ఇక్కడ. ఇప్పుడు అంటే మన అకౌంటింగ్ యాజ్ పర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ప్రకారము ఏంటి క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కదా. సో ఇక్కడ లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఇది తీసేస్తే అసెట్స్ టోటల్స్ అయి ఉంటాయి, లయబిలిటీస్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో ఇంకా అసెట్స్లో నుంచి లయబిలిటీ తీస్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏంది? క్లోజింగ్ క్యాపిటల్ కదా. సో ఇప్పుడు మనము క్లోజింగ్ క్యాపిటల్ని మనం కనుక్కున్నాము. క్లోజింగ్ క్యాపిటల్ వచ్చింది 51,42,000 వచ్చింది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు E1 మైనస్ E0 అంటే E1 క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్ 51,40,000 మైనస్ 51,000 ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు 42,000 ప్రాఫిట్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాఫిట్ గైస్. నెక్స్ట్ ఏమన్నా అంటే సెకండ్ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? బి సెకండ్ది బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నాడు. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం గైస్. సో లయబిలిటీ బ్యాలెన్స్ షీట్ ఏంటంటే లయబిలిటీస్ క్లోజింగ్ క్యాపిటల్ మనకి ఆల్రెడీ వచ్చింది. एक मिनट సారీ. సో ఇప్పుడు క్యాపిటల్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? 51,000 ఉన్నాయి. సో ఫిక్స్డ్ అసెట్స్ ఇయర్ ఎండ్లో దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తాం 42,000. ఓకే, టోటల్ క్యాపిటల్ మనకి ఈ జస్ట్ మీరు అక్కడ పైన వచ్చిన ఫిగర్స్ని
ఓపెనింగ్ క్యాపిటల్ వేసుకున్నాము. సో క్లోజ్ ఇక్కడ ప్రాఫిట్ యాడ్ ప్రాఫిట్ చేసాము. సో మనం ప్రాఫిట్ కనుక్కున్నాం కదా, సో ప్లస్ ప్రాఫిట్ టోటల్ క్యాపిటల్ ఎంత అవుతుంది? సో 51,42,000 అవుతుంది. సో టోటల్ లోన్స్ ఎంత ఉన్నాయి, ట్రేడ్ పేయబుల్స్ ఎంత ఉన్నాయి, టోటల్ అమౌంట్ 68,72,000. సేమ్ వే హీర్ ఉంది కదా క్లోజింగ్ అసెట్స్, ఇక్కడ చూడండి. సో మన అసెట్స్ అన్నీ ఇటు సైడ్ వేసుకున్నాము. సో అసెట్స్ వాల్యూ ఆల్రెడీ అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి 68,70,000 అవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ఇటు సైడ్ వేసుకున్నాము. సో ఇక్కడ జస్ట్ మన ప్రాఫిట్ని ఓపెనింగ్ క్యాపిటల్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ప్రాఫిట్ని ఇక్కడ 42,000 వేసుకున్నాము. టోటల్ క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు టోటల్ క్యాపిటల్. సో 51,000 ఇదైంది. లోన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, లోన్స్ ఎంత అమౌంట్ ఇంత ఉంది. సో పేబుల్స్ 5,80,000, టోటల్ 17,30,000. సో టోటల్ ఇదంతా వస్తుంది. మళ్ళీ ట్రేడ్ పేయబుల్స్ 5,80,000 ఇక్కడ వచ్చేది కదా. సో టోటల్ లైబిలిటీస్ ఈక్వల్స్ టు టోటల్ అసెట్స్. దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ గైస్.